పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి పియ్యేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గత కొద్ది నెలలుగా మంత్రి పిఏ అంటూ వివిధ శాఖల మహిళా అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. 45 రోజుల నుండి కేసును ఛేదించిన టెక్నికల్ విభాగం పరిగి ఎమ్మెల్యే పిఏ అంటూ మహిళా ఉద్యోగులకు ఫోన్ కాల్స్ చేస్తూ వేధింపులకు పాల్పడిన వ్యక్తి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లికి చెందిన పంది యాదగిరిగా గుర్తించారు పోలీసులు. మహిళా ఉద్యోగులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై గతంలో 7 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. పాస్పోర్ట్ ఫోటో ఉంది, అది అందరికి తెలియాలి. కాకపోతే మనం ఇచ్చినట్టు వాళ్ళ సోర్స్ ద్వారా వాళ్ళు షేర్ చేయమని ఓకే. తండ్రి పేరు బాబు అలియాస్ బాబాయ్ అంటారు. 24 years. ఈయన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లి విలేజ్ చెందినవాడు. సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తారు. ఈ సిమ్ కార్డులని వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకొని లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసి పడేసిన సిమ్ కార్డ్స్ అట్లాంటివి కలెక్ట్ చేసుకొని ఆ సిమ్ కార్డులను యూజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లేకపోతే మభ్య పెడుతూ వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేందుకు అన్నాగం వేశారు. సో ఆ క్రమంలో ఇతన్ని మేము ఈ 6 కేసులలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోదా డివిజన్ పరిధిలో చూస్తే నేరేడు చెరువులో 2 కేసులు, హుజూర్ నగర్లో 1 కేసు, మేళ్ళ చెరువులో 1 కేసు, అదేవిధంగా కోదా టౌన్లో ఫస్ట్ కేసు ఇక్కడ చేయడం జరిగింది. పరిగిలో కూడా 1 కేసు. మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కాల్స్ గత 4-5 నెలల నుంచి ఎక్కడైనా బాధితులు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పుకుంటే వాటి మీద కూడా ఎప్పుడైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాం. దయచేసి బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా కానీ లేదంటే నేరుగా మాకు కానీ సంప్రదిస్తే తప్పకుండా ఇంకా కేసులు నమోదు చేస్తాం. ఇతని పైన కూడా పీడీ యాక్ట్ ఈ ప్రపోజల్స్కి మేము సలహా తీసుకొని తదుపరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. మీకు తెలుసు, గత 2 నెలల కింద మీ ఛానల్సే చాలా మటుకు సెన్సేషనలిజం న్యూస్ చేశారు. ఒక ఇతర వ్యక్తి మంత్రి మన హుజూర్నగర్ గౌరవ శాసనసభ్యులు తర్వాత మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏను అంటూ కొంతమంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకి అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకి ఫోన్ చేసి వాళ్ళని మభ్య పెడుతూ లేదంటే బెదిరిస్తూ మాట్లాడినాడు. అది పిఏ మంత్రి గారి పిఏ పేరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని చాలా సెన్సేషనల్ చేశారు. సో యాక్చువల్గా ఈ కేసును కూడా మేము కోదా టౌన్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 1వ తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది. స్థానిక ఫిర్యాదురాలు ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు. సో ఆ కేసు దర్యాప్తు టౌన్ సిఏ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ రెడ్డి, టౌన్ సిఏ రాము ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీనికి ఇది టెక్నికల్తో ముడిపడిన అంశం కాబట్టి ప్రత్యేకంగా నా ఆఫీస్లోనే నేను ఒక రామారావు అని మంచి నైపుణ్యత కలిగిన కానిస్టేబుల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన ఐఓలకి సహకారం అందిస్తూ రోజువారీగా దీన్ని ఒక 40-45 రోజులు అకుంఠిత దీక్షతో వదలకుండా దీన్ని చేయడం వల్ల కొన్ని ఆధారాలు రాబట్టి ఈ నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను మన దగ్గరనే కాదు, ఇక్కడ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే పిఏనంటూ అక్కడ కూడా ఒక
మహిళను వేధించడం జరిగింది. అదేవిధంగా నూతనకల్ మండలంలో కూడా కొంతమందికి కాల్స్ చేసి మంత్రి గారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడం, వాళ్ళతో అసభ్యంగా మెసేజ్ పెట్టడం, అసభ్యంగా మాట్లాడడం కానీ జరిగింది. సో ఈ క్రమంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.